ఫ్రెండ్స్ టెక్నోస్ 1955 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 29, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. మే 1 నుంచి అంటే ఎల్లుండి నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సాసా లేలే సేల్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో వచ్చేసరికి గ్రేట్ సమ్మర్ సేల్ అని స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది అప్ టు 10%. అమెజాన్లో HDFC కార్డ్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ అయితే రాబోతుంది. ఈ సేల్లో చాలా డీల్స్ ఇంకా రివీల్ అవ్వలేదు అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. శాంసంగ్ నుంచి శాంసంగ్ లవర్స్ ఎదురు చూస్తుంటారు కదా, S24 FE అది తక్కువ రేట్కి అయితే వస్తుంది. 60,000 దగ్గర లాంచ్ చేశారు కదా, ఇప్పుడు సేల్లో 34,999 రూపాయలకి వస్తుంది. S24 Ultra కూడా తక్కువ రేట్కి వస్తుంది, 84,999కి వస్తుంది, అంటే 85,000కి వస్తుంది. S24 Ultra చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్కి. iPhone 16 కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి లోయెస్ట్ ప్రైస్కి రావట్లే కానీ iPhone 16 కూడా మీకు 57,000 నుంచి 58,000 మధ్యలో అయితే వస్తుంది. అండ్ Pixel 8a కూడా తక్కువ రేట్కి వస్తుంది. Pixel 8a వచ్చేసరికి 29,999కి అయితే వస్తుంది. ఇట్లా కొన్ని డీల్స్ అయితే రివీల్ అయినాయి. ఎగ్జాక్ట్ రివీల్ అవ్వలేదు, హింటులు పెట్టున్నాయి. సో ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఇంకా రివీల్ అవ్వలేదు చాలా ఫోన్స్. మొత్తం రివీల్ అయిన తర్వాత మంచి ఆఫర్స్ ఉంటే మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ వరకు ఏ మొబైల్ కొనాలని ఒక వీడియో అయితే చేస్తాను. అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వస్తారు OnePlus నుంచి. OnePlus 13S ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. చైనాలో 13T అని లాంచ్ చేశారు కదా, ఇండియాకి 13Sగానే రాబోతుంది. రూమర్స్ వచ్చినాయి 13Sగా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు OnePlus అఫీషియల్గా ఫోటోతో పాటు OnePlus 13S రాబోతున్నట్టు చెప్పింది. ఇది మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఇండియాలో 100% మీరు చూస్తారు. ఇది చాలా బాగుంటుంది, కాంపాక్ట్ ఫోన్, చిన్న సైజ్ ఫోన్. ఇది 80 లీటర్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ బ్యాటరీ 6260 mAh బ్యాటరీ ఉంటుంది అంత చిన్న సైజ్ ఫోన్లో. కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇష్టపడే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఫోన్ చాలా మంది అడుగుతున్నారు. ఈ ఫోన్ ఒక 1 month లోపు మనం ఇండియాలో అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT7 టీజ్ చేస్తూ ఉంది. ఇది నార్మల్గా యాక్చువల్ నెక్స్ట్ మంత్ రావాలి, వీళ్ళు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు GT7ని. ఇది 8S Gen 4 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం వీళ్ళు ఒకటే హైలైట్ చేసుకుంటూ ఉన్నారు, వీళ్ళు కంటిన్యూస్గా BGMI గేమ్ 120 FPS అన్నట్టు చెప్తున్నారు. 6 గంటల వరకు, 6 గంటలు స్టేబుల్గా వెళ్ళి 120 FPS ఫ్రేమ్ రేట్ మెయింటైన్ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఫోన్ అన్నట్లు కూడా బిల్డప్ ఇస్తున్నారు. బట్ చూడాలి వచ్చిన తర్వాత ఎలా పనిచేసిద్దో. అంటే దీనిలో 120 FPS BGMI మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి Samsung Galaxy Z Fold 7 ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ ఇయర్ అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి ఆగస్టులో లాంచ్ చేస్తారు Z Fold సిరీస్ శాంసంగ్. ఇప్పుడు Z Fold 7 మీకు థిక్నెస్ వచ్చేసరికి ఫోల్డ్ చేస్తే 8.2 mm ఉంటుంది. ప్రజెంట్ థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసరికి Oppo Find N5, ఇది 8.9 mm ఉంటుంది. సో దానికన్నా థిన్నెస్ట్ ఫోన్ ఇది. నెక్స్ట్ మనకి OpenAI ChatGPTలో ఒక ఫీచర్ అయితే లాంచ్ చేసింది. ChatGPTలో మనం షాపింగ్ చేయొచ్చు. మీరు అడగొచ్చు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఎక్స్ప్రెసో మిషన్స్ అని కొట్టారు, అంటే కాఫీ మేకింగ్ మిషన్ అనమాట. దాని గురించి కొడితే అక్కడ మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి వాటికి సంబంధించి. మీకు మీ టైప్కి ఏ సెట్ అయ్యింది అన్ని డీటెయిల్గా అడగొచ్చు దాన్ని. మొత్తం అది మీకు సమాధానం కూడా చెప్తూ ఉంటుంది. విత్ ప్రైస్ ట్యాగ్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటే అక్కడ నుంచి మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి వాట్సాప్ ఉంటుంది కదా, ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది ChatGPT నెంబర్ అనమాట. మీరు సేవ్ చేసుకొని డైరెక్ట్ వాట్సాప్లో దీని క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఇక్కడ వాట్సాప్లో ఇప్పుడు IPL స్కోర్ యాడ్ చేశారు. IPL స్కోర్ అని చెప్తే ఆటోమేటిక్గా ఆ రోజు మ్యాచ్ డీటెయిల్స్ అన్నీ అక్కడ స్కోర్ అయితే ఇస్తూ ఉంది వాట్సాప్లో. ఇదో ఫీచర్ యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్కూల్లో చిన్నపిల్లలకి పాఠాలు పిల్లలు చదువుతుంటారు కదా, దానిలో AI యాడ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ అక్టోబర్ నుంచి, అంటే కమింగ్ 2025 అక్టోబర్ నుంచి పిల్లలకి టీచ్ చేయండి AIకి సంబంధించి. అంటే నార్మల్గా మనం స్కూలింగ్ చేస్తాం కదా, చదువుతున్నప్పుడు AI కూడా ఒక సబ్జెక్ట్లో వాళ్ళకి నేర్పించండి, ఫ్యూచర్ చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళకి, AIని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఒక హుక్కుం అయితే జారీ చేశారు. మంచి మూవీ ఇది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి టెక్నాలజీ గురించి ఎక్కువ నేర్పిస్తే పెద్ద కొద్దీ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన IT మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మన ఇండియా గ్రోన్ AI చాట్బాట్ అని చెప్పొచ్చు. నార్మల్గా ఇది 2023లోనే ఫార్మర్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఇన్ఫోసిస్ పాత ఎంప్లాయీస్ తయారు చేశారంట. ఇది మన ఇండియా AI అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. నార్మల్గా అయితే చైనాలో DeepSeek AI ఉంది, అమెరికాకి వెళ్తే ChatGPT ఉంది, ఇండియాకి సపరేట్గా AI అయితే ఏం లేదు. ఇప్పుడు ఇండియా AI అయితే వచ్చింది. పేరేం తెలుసా? సర్వం AI. సర్వం అంటే మీరు అమృతంలో సర్వం అనుకుంటారు, పేరు సర్వం AI, మన సర్వం AI. ఇది మన ఇండియా AI అనమాట, ఇండియాలో తయారు చేసిన AI. ఇది వాడడానికి ఎప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారు, ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మన IT మినిస్టర్ అయితే దీన్ని అనౌన్స్ చేశారు, ఇండియా AI ఇది సర్వం AI అని. నెక్స్ట్ మనకి అమెజాన్ నౌని లాంచ్ చేసింది. ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని చెప్పేసి లాంచ్ చేసింది కదా, 10 minutesలో డెలివరీ చేస్తామని చెప్పేసి. దానికి పోటీకి అమెజాన్ నౌ అని చెప్పేసి లాంచ్ చేసింది. వీళ్ళు కూడా మినిట్స్లో డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ దీన్ని బెంగళూరులో టెస్ట్ చేస్తూ ఉన్నారు, 10 నిమిషాల్లో డెలివరీ చేస్తూ ఉంటున్నారు. సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని డెలివరీ చేయలేదు 10 నిమిషాలు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, H60 ఫ్యూజనా లేకపోతే H60 స్టైలస్ రెండిట్లో ఏది బెటర్ అని చెప్పేసి. ఇది చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంది. H60 స్టైలస్ ఏదైతే ఉందో సేమ్ H50 ఫ్యూజన్ లాస్ట్ జనరేషన్ ఫోన్ ఉంది కదా, అదే ఫోన్ కొద్దిగా ఫ్లాట్ చేశారు డిస్ప్లేని.
అండ్ స్టైలస్ యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు H60 ఫ్యూజన్ ఉంది కదా, కొత్తగా వచ్చింది. ఇది ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా పెంచారు. 5500 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. IP69 రేటింగ్ యాడ్ చేశారు. కొద్దిగా చేంజెస్ చేసి తీసుకొని వచ్చారు. రెండిట్లో ఏది తీసుకోవాలని మీకు కన్ఫ్యూజన్ ఉంటే, రెండు మీకు గేమ్స్ ఆడడానికి అయితే పెద్ద పనికిరావు. రెండిట్లో మీ కెమెరాస్ బాగానే ఉంటాయి. ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు స్టైలస్ కావాలి, మీరు స్టైలస్తో ఎక్కువ పనులు చేస్తారంటే, ఎక్కువ రాయడం ఇట్లాంటివి చేసేవాళ్ళైతే మీరు స్టైలస్ తీసుకోవచ్చు. లేదా వద్దనుకుంటే H60 ఫ్యూజన్ తీసుకోవచ్చు. కొద్దిగా తక్కువ రేట్కి వస్తుంది. అండ్ రెండింటి వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. రెండింటిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. H60 స్టైలస్ ముఖ్యంగా చూడండి. స్టైలస్కి సంబంధించిన ఫీచర్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అవి మీకు సెట్ అయితే అది తీసుకోండి, లేకపోతే అది తీసుకోండి. నిన్నటి నుంచి ఏ వీడియో ఓపెన్ చేసినా కానీ H60 Pro యాడ్ వస్తూనే ఉంది. స్కిప్ చేయడానికి కూడా రావట్లా, చాలా ఇరిటేట్ చేస్తూ ఉంది. మీకు కూడా అదే యాడ్ వస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లేదు మేము రిచ్ కిడ్స్, విజార్డ్ లాగా రిచ్ కిడ్స్, మేము యూట్యూబ్ ప్రీమియం చేసుకున్నాం, మాకు ఇవన్నీ తెలియదు అంటారా? అలాంటి కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ మాలాగా ఉంటారు కదా, విజార్డ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు రిచ్ కిడ్స్. 6 నెలల తర్వాత ఇప్పుడు మీరు విజార్డ్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ మీకు విజార్డ్ కనిపించడం, మొత్తం మారిపోతున్నాడు. మొత్తం వర్కౌట్లు, డైట్లు, 6 ప్యాక్ చేసి చూపిస్తారంట. వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి తమిళనాడు గవర్నమెంట్ ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ తీసుకొస్తామని చెప్తుంది. వీళ్ళు 100 MBPS ఇంటర్నెట్ని 200 రూపీస్ పర్ మంత్ ప్లాన్ లాగా తీసుకెళ్తారంట. మొత్తం అన్ని గ్రామాలకు తీసుకెళ్తారు. 2025 ఎండ్ నాటికి మొత్తం తమిళనాడు మొత్తం ఇంటర్నెట్ తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో దీనివల్ల పిల్లలు చదువుకోవడానికి ఇంకా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా ఎత్తుకి చదువుతూ ఉంటారు పిల్లలు. సో దానికి ఇంకా వాళ్ళకి చదువుకోవడానికి ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ మనకి US కొలరాడోలో ఒక ట్రెక్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట, మౌంట్ ఎల్బర్ట్ అని చెప్పేసి. ఇక్కడికి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళారు ట్రెక్కింగ్ చేయడానికి. చేశారు. దానిలో ఒక అతనైతే తప్పిపోయాడు. ఒక అతను కనపడకుండా పోయాడు. ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు, వెతికారు, దొరకలేదు. సో అక్కడ రెస్క్యూ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఇట్లా మా ఫ్రెండ్ తప్పిపోయాడు అని చెప్పేసి. వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళని మేము వెతికి పెడతామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేశారు. 32 hours తర్వాత ఈయన బయటకు వచ్చాడు, ఇంటికి వచ్చేసాడు. ఏమయ్యా 32 hours వీళ్ళు కాంటాక్ట్ చేయడం కూడా ట్రై చేశారు. రెస్క్యూ టీం వాళ్ళు ఆ నెంబర్ తీసుకున్నారు కదా, ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉన్నారు. సిగ్నల్ వచ్చిన ప్రతిసారి అతనికి రింగ్ అవుతుంది కానీ అటు సైడ్ లిఫ్ట్ చేయట్లేదు. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాం, మీరు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ అంటే, ఆయన చెప్పిన ఆన్సర్ అందరూ షాక్ అయిపోయారు. అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే నేను లిఫ్ట్ చేయను అని చెప్పాడు. మరి ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా అన్నోన్ నెంబర్ ఎవరైనా మనకి హెల్ప్ చేయడానికి కూడా కాల్ చేస్తుంటారు కదా, అట్లాంటి లిఫ్ట్ చేయడం మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో జరిగింది కూడా చాలా ఫన్నీ అనిపించింది నాకైతే. మీరు కూడా నవ్వుకుంటారు ఇది వింటే. టెస్లా కారు కూర్చున్నారు ఒక అతను, ఇన్ఫ్లుయెన్సర్ కూర్చున్న అతను, కొద్దిగా లావుగా ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ ఆయన భార్య కూడా పక్క సీట్లో కూర్చొని రికార్డ్ చేస్తుంది. టెస్లా అని క్వశ్చన్ అడిగాడు, నేను ఇప్పటివరకు వెళ్ళని ప్లేస్కి తీసుకెళ్ళు అని టెస్లా కారుకి చెప్పాడు. టెస్లా కారు అతను తీసుకెళ్తా ఉంది. తీసుకెళ్ళి ఒక జిమ్ ముందు ఆపేసింది. అంటే ఆయన బాడీ చూస్తే చాలా లావుగా ఉన్నాడు, నువ్వు జిమ్కి వెళ్ళి కొద్దిగా ఫిట్గా అవుతావు అని చెప్పేసి సింబాలిక్గా అది జిమ్ దగ్గరికి వెళ్ళి ఆపింది. సో అలా ఆవిడే నవ్వుకుంటుంది, ఆయన కూడా నవ్వుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా మ్యారేజ్కి సిద్ధం అయిపోయారు. పెళ్లి జరిగిపోతుంది. అయిపోయే టైంకి అక్కడ మ్యారేజ్లో బ్యాండ్ ఉంటుంది కదా, పాటలు పాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఒక సాంగ్ అయితే ప్లే చేశారు. సాంగ్ వచ్చేసరికి ఈ సాంగ్. ఈ చన్నా మేరేయా సాంగ్ ప్లే చేస్తారు. ఈ అబ్బాయి ఉన్నాడు, పెళ్లి కొడుకున్నాడు కదా, పెళ్లి కొడుకుకి తన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేసినాయి. ఈ పాట వినగానే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చేసి పెళ్లిలో నుంచి వాక్అవుట్ చేసి వెళ్ళిపోయాడు పాపం. ఇదే ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు మోస్ట్లీ టెక్ న్యూస్ అయితే ఉండదు, రేపు సేల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి వీడియోస్ అయితే పెడతాను, అన్నీ చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.